ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సాయం మానవత్వం చాటుకున్న స్వచ్ఛంద సంస్థలు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డ వివాహానికి పలు స్వచ్ఛంద సంస్థలు మానవత్వంతో స్పందించి ఆర్థిక చేయూతను అందించాయి. రామకృష్ణపురం పట్టణంలోని భగత్ సింగ్ నగర్కు చెందిన బోడ శ్రీలేఖ వివాహానికి ఆర్కేపీ యువత జనం కోసం, ప్రజా వెల్ఫేర్ సొసైటీ, నాజ్ ఫౌండేషన్, ఆలయ ఫౌండేషన్, శ్రీ సీతారామ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా రూపాయలు 55,000 నగదు, 4 పెళ్లి చీరలు, క్వింటాల్ 50 కిలోల బియ్యం, డ్రెస్సింగ్ టేబుల్, బీరువా శనివారం అందించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, ఎర్రబెల్లి రాజేష్, బింగి శివకిరణ్, తిరుపతి, లాడెన్, సత్యపాల్, సాదిక్, షేక్ అజ్ముద్దీన్, ఐద శివకుమార్, గోలివాడ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆడబిడ్డ వివాహానికి చాలామంది దాతలు స్వయంగా సంపాదించడం జరిగింది. అక్కడ 21వ వార్డుకి ఇన్ఛార్జిగా ఉన్న సునీత రవి గారు కూడా టెంట్ హౌస్ సంబంధించిన కార్యక్రమాలు, ఆ టెంట్ హౌస్ పెళ్లికి సంబంధించిన డెకరేషన్ ఇవ్వడం జరిగింది. 22వ వార్డుకు చెందిన కొండవేన పుష్ప గారు కూడా ఒక 3,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. చాలామంది పేద బిడ్డే కదా పాపం, అతను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్గా వాళ్ళ బాబాయ్ పనిచేస్తున్నారు. బోడా సారయ్య గారు ఈ యొక్క విషయాన్ని చాలా మంది దృష్టికి తీసుకెళ్ళిండ్రు, కొంతమంది సహాయం చేసిండ్రు. ఇట్లాంటి కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు పూనుకుంటే ఇట్లాంటి ఆడబిడ్డ పెళ్ళిళ్ళు కానీ, ఇంకా ఎవరైనా కష్టాలు హాస్పిటల్ ఉన్న వాళ్ళు కానీ చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇంకా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు అని మోసపోకండి మిత్రమా. ఏదైనా సమస్య ఉంటే నిజంగా స్వచ్ఛంద సంస్థలే పెద్దన్నలాగా ఆపన్న హస్తం అందిస్తున్నాయి తప్ప అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం కొంత మీనమేషాలు లెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహం వల్ల ఈ అమ్మాయికి దాదాపు ఎంతో ఒక 50,000 నుంచి ₹1,00,000, చాలా పేదరికంగా ఉన్న కుటుంబం, ఇంటి ముందు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈ రోజు అమ్మాయికి పెళ్లి ఉంది. ఇంకెవరైనా దాతలు కూడా పెళ్లి సమయంలో తగిన సోత్పాటు అందించాడు. ఎందుకంటే ఆ ఇంటి పెద్ద దిక్కు చనిపోయి, అనారోగ్యంతో చనిపోయి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఒక్కొక్కరు ఈ అమ్మాయికి మేము సొంత అన్నలాగా, సొంత తమ్ముళ్ళలాగా అని చెప్పి చాలామంది చెయ్యి కలిపి ఈ అమ్మాయి పెళ్లికి గట్టెక్కిస్తున్నారు. వాస్తవానికి ఎలాంటి కట్టం లేకుండా అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాట. కానీ పెళ్లి ఖర్చులు ఉంటాయి కదా, పెళ్లి బట్టలకు కానీ, ఇంత బాజా బంత్రకు కానీ, టెంట్ హౌస్ డెకరేషన్, ఫోటోలు, వీడియోలు, ఇంత భోజనాల ఖర్చు, ఇంకేదన్నా కారు ఖర్చు, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి కొంత ఇంకా తాలిబొట్టు కూడా ఒక వ్యక్తి శివకుమార్ కూడా ఇక తాలిబొట్టు మెట్టలకు కూడా సాయం చేసినట్టుగా వాళ్ళు చెప్పిండ్రు. ఒక్కొక్కరు సాయం చేయడం వల్ల 10 మంది చేయడం వల్ల ఆ విధంగా చేసిండ్రు. ఇంకా మైనార్టీ సంబంధించిన నాయకుడు లాడెన్ ఉంటారు, తను కూడా పాపం చిన్న ఆటో నడుపుకునే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో ఆయన రామకృష్ణపురం పట్టణానికి మైనార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు. తనకు తోచిన సహాయం చేస్తా అని చెప్పి 2-3 పిల్లగాళ్ళని తీసుకొని వచ్చి, వంటలను తీసుకొచ్చి పెళ్లి భోజనాలకు అయ్యే ఖర్చు అంతా నేను చూసుకుంటా అని చెప్పి వంట మాస్టర్లకు, క్యాటరింగ్ వాళ్ళకి అయ్యే ఖర్చు అంతా ఒక 5-6 వేల రూపాయలు లాడెన్ బాయ్ కూడా చూసుకుంటారు. చూసినలా ఇక్కడ బాగా డబ్బున్న కోటీశ్వర్లే సహాయం చేయాలని ఏం లేదు. మన దగ్గర 100 ఉన్నా, 500 ఉన్నా కూడా సాయం చేయొచ్చు. ఇక్కడ ఆలయ ఫౌండేషన్ వాళ్ళు ఒక 50,000 రూపాయలు తీసుకొని వచ్చిన వాళ్ళంతా మామూలు మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు. ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారి ఆధ్వర్యంలో ఆలయ ఫౌండేషన్ నడుస్తుంటుంది. అక్కడి నుంచి ఎక్కడో గోదావరికని, రామగుండం నుంచి వీళ్ళందరూ వచ్చి ఈ అమ్మాయికి పెద్ద మొత్తంలో సాయం చేసిండ్రు. అంటే ఇక్కడ స్పందించే హృదయం ఇంపార్టెంట్, కానీ పెద్ద పెద్ద కోటలు ఉండోలో, డబ్బులు ఉండోలో సహాయం చేస్తారనేది వట్టి మాట తప్ప చేస్తుండరు. నిజంగా పేదవాడి కష్టం ఒక పేదవాడికే తెలుస్తుంది. ఇబ్బందులు సామాన్య మధ్యతరగతి ప్రజలకే తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు రామకృష్ణపురం యువతలో కూడా దాని ద్వారా యువత అధ్యక్షునిగా ఉన్న మేము కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. కరోనా టైంలో కానీ ఎంతోమంది చనిపోయి దాన సంస్కారాలకు డబ్బులు లేవంటే ఇదే రామకృష్ణపురం పట్టణంలో ఒక 20 మంది చనిపోయిన సందర్భంలో నెలకు ఒక 4-5 చొప్పున కనీసం ఒక 5,000 నుంచి 25,000 వరకు ఇచ్చిన సందర్భం. ఇంకా ఆడబిడ్డ పెళ్లిళ్ళ కోసం అయితే మినిమం తక్కువ 5,000 నుంచి 2 లక్షల వరకు కూడా సాయం చేసిన సంఘటనలు ఉన్నాయి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని కాదు, మేము సాధారణ మధ్యతరగతి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ప్రతి ఒక్కరు 500, 1000, చాలామంది. నిజంగా మా రామకృష్ణపురం యువత గురించి చెప్పాలంటే గత 6 సంవత్సరాల నుంచి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళే ఇస్తున్నారు. కొంతమంది 200 ఇచ్చినా, 100 ఇచ్చినా, 500 ఇచ్చినా, 1000 ఇచ్చినా మేము ఎందుకు ఇవ్వాలి అనుకోవట్లేదు. అరే ఈ అమ్మాయికి సాయం చేయాలి. ఇంకా వీళ్ళు చనిపోయినట, నిజంగా చుట్టాలు కూడా ఎవరు వస్తలేరట, వాళ్ళకు పాడ కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవట, డప్పులు కొట్టడానికి కూడా డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో రామకృష్ణపురంలో చాలామంది దాతలు ఉన్నారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఇస్తున్నారు, కొంతమంది మానవత్వం వాళ్ళు ఇస్తున్నారు, ఇంకా కొంతమంది మాత్రం మాకెందుకులే అని చెప్పి జబ్బలు ఇరుచుకొని ముందుకు వచ్చేవాళ్ళే ఉన్నారు తప్ప వాళ్ళతోటి ఊదుగాలదు, పీరు లేవదు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా మధ్యతరగతి పేదవాళ్ళే సాయం చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఆ సహాయం పొందిన వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. మా దగ్గర జేబులో రూపాయలు తప్పవచ్చు, కానీ
వందల మందిని కదిలించే శక్తి సామర్థ్యం మా దగ్గర ఉంది, వేల రూపాయలు సాయం చేసేంత దమ్ము ధైర్యం కూడా మా దగ్గర ఉందని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కూడా ఆ కుటుంబానికి సాయం చేయండి. స్పందించే హృదయం గొప్పది, డబ్బు లేకపోయినా కూడా స్పందించే హృదయం గొప్పది అని చెప్పి ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు చాటి చెప్తున్నాయి. ఇంకా యువతి వివాహానికి ఆర్కేపీ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ చేయుత. యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాతల ద్వారా సేకరించిన 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని తవకల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా అందించారు. నాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాదిక్ డ్రెస్సింగ్ టేబుల్ అందించారు. నిరుపేద కుటుంబానికి ఎలాంటి ఆపద ఉందని తెలిసినా సరే యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతలకు తెలపడంతో వెంటనే స్పందిస్తున్నారని దాతలకు ఆర్కేపీ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజ్. అదేవిధంగా ప్రజా వెల్ఫేర్ సొసైటీ నుంచి మందమరికి సంబంధించిన షేక్ అజుముద్దీన్ బ్రదర్ కూడా ఒక 8,000 రూపాయల విలువ గల బీరువాను, అదేవిధంగా 3,000 రూపాయల 50 కిలోల బియ్యం, మొత్తం తను కూడా ఒక 10,000 రూపాయల వరకు ఆ కుటుంబానికి సాయం చేసిండు. ఎక్కడో మందమరిలో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చుడుతోటే అరే ఆ చెల్ల కోసం మేము కూడా సపోర్ట్ చేస్తామని అవి ఇస్తూ ఇంకేదన్నా భవిష్యత్తులో కూడా మీ కుటుంబానికి ఏమన్నా సాయం కావాలంటే చెప్పండి అని మందమరి నుంచి ప్రజా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మన అజముద్దీన్ బ్రదర్, అదేవిధంగా అన్వేష్, మిగిలిన వాళ్ళ మిత్ర బృందం కూడా వాళ్ళు కూడా కొంతమంది వచ్చి సహాయం చేయడం జరిగింది నిన్న.